చామంతి ఇదేంటి చామంతి రూమ్ లో చాకరాయ కుర్తులు వినపడుతున్నాయి ఏంటబ్బా చామంతి ఇన్నాళ్ళు ప్యాకింగ్ లో ఉండి ఊరించావు ఇప్పుడు డైరెక్ట్ గా షో చూసే ఛాన్స్ ఇచ్చావు ఏ యాంగిల్లో చూసినా దొంగ విధంలాగానే కనిపిస్తున్నాడే ఏంటి మావయ్య ఇలాంటివన్నీ చూస్తే నేను తట్టుకోలేను. ఏం చూశారు? చూడకూడనివన్నీ చూసేశాను. చూడకూడనివి అయితే ఎందుకు చూశారు? చూసిన తర్వాత కదా తెలిసింది చూడకూడనివని. ఆ సీనుగాడి మేనగోడలు బట్టలు మార్చుకుంటుంటే వాడి అన్నయ్య రహస్యంగా చూస్తున్నాడు. వాడేం చూస్తున్నాడు నేను చూసేశాను. అలాంటి వద్ద వల్ల నా క్యారెక్టర్ దెబ్బతిరిపోతుంది. చెప్తాను. శ్రీనివాస్ ఏంటి మావయ్య గారు ఎఫెక్షన్ అంత ఎక్కువైతే మాత్రం వాయిస్ అంత రేస్ చేసి పిలవాలా? ఎఫెక్షన్ తో కాదురా ఎమోషన్ తో పిలిచాను. నీ మేనగోడల బట్టలు మార్చుకుంటుంటే ఈ దొంగ విధవ తొంగి చూస్తున్నాడు. ఏంట్రా అన్నయ్య నిజమేనా? బట్టలు మార్చుకుంటే నేను ఎక్కడ చూశానండి? బట్టలు వేసుకుంటుంటే చూశాను. చెప్పుతో కొడతాను. ఎందుకు కొడతానండి చెప్పుతుంటే? దాన్ని చిన్నప్పటి నుంచి బట్టలు వేసుకోవడం నేర్పింది నేను. సరిగ్గా బట్టలు వేసుకుందో లేదో చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అది తప్పేనా? చేసిన తప్పు ఒప్పుకోకుండా ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా? చిచి అసలు మీలాంటి నీచమైన ఫ్యామిలీలో మెంబర్ని నాలుగుగా చేసుకోవడం నాకు సిగ్గుగా ఉంది. మావయ్య గారు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తాను కానీ నా ఫ్యామిలీని ఒక్క మాటైనా సహించను. ప్రెస్టీజ్ దిగితే మా ఫ్యామిలీ ముందు మీ ఫ్యామిలీ వాడి మీద చేయబడ్డానికి వీలేదు. అల్లుడు మీకెందుకు మావయ్య శ్రమ? వాడి సంగతి నేను చూసుకుంటానుగా. హలో దివ్య హియర్. అబద్ధం చెప్పొద్దు. దివ్య నా హృదయంలో ఉంటుంది. అక్కడ ఎందుకు ఉంటది? రాస్కెల్ ఫోన్ పెట్టేరా. ఏముందల్లుడు? ఏమంటది? ఇంకోసారి ఫోన్ చేయమంటది. అయితే చెయ్యి. హలో దివ్య ప్లీజ్ ఫోన్ పెట్టేద్దు. నా దగ్గర 2,500 రూపాయలు ఉన్నాయి. అసలు ఎవరు నువ్వు? నీ లవర్ని 2 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ గా నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వే నా ఇంకా కన్నెత్తి కూడా చూడలేదు. స్టూపిడ్ ఫోన్ పెట్టరా. ఏం కావాలి నీకు? ఒకసారి డైరెక్ట్ గా నీతో మాట్లాడాలి. స్ట్రైట్ గా నువ్వు నన్ను చూడాలి. నన్ను చూస్తే నీ మనసు మారొచ్చు, నా కౌగిల్లో దూరొచ్చు. ఓకే మనం ఎక్కడ కలుద్దాం? ఎక్కడ కలుద్దాం అంటుందిరా? పబ్లిక్ గార్డెన్స్ రమ్మని చెప్పు. పబ్లిక్ గార్డెన్స్ కి వచ్చి. ఓకే వస్తాను. కానీ నువ్వు నన్ను చూసావు మరి నేను నిన్ను గుర్తుపట్టేదలా? ఎల్లో షర్టు రెడ్ బనీను బ్లాక్ ప్యాంట్ వేసుకుని షారుఖ్ ఖాన్ సర్వెంట్ లో ఉంటాను. అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటల్లుడు నా డ్రెస్ ఆనవాళ్ళు చెప్పావేంటి? నేను ఎందుకు అలా చెప్పానంటే అర్థమైంది అల్లుడు. ఏం అర్థమైంది నీకు? ఇదిగా మామకు పెళ్లి అవ్వకుండా అల్లుడు పెళ్లి అవడం సమంజసమా నువ్వు ఫీల్ అవుతున్నావు కదా? నీ బ్రెయిన్ కాదు మామ. మరేంటి? తర్వాత చెప్తాను పద. అంతేనా? అల్లుడు ఈ డ్రెస్ లో మనం ఎలా ఉన్నాం? నీకేంటి మామ నేపాల్ రాజు లాగా నిగనిగలాడిపోతున్నావు. నేపాల్ రాజా అంటే చచ్చిపోయాడా బతుకున్నాడా? రాజన్నకు ఉంటే ఏంటి పోతే ఏంటి, రాజు రాజే. అంతేనా? అవును టైం అయింది, మన లవ్ ఇంకా రాలేదేంటి? అదే నా లవ్ రాలేదేంటి ఇంకా? ఎక్స్క్యూజ్ మీ. బ్లాక్ ప్యాంట్ ఎల్లో షర్ట్ రెడ్ బనియన్ వీడే ఉంటాడు. హలో హలో ఫోన్ మీద ఫోన్ చేసింది మీరేనా? యా ఆర్ యు దివ్య? ఓ బ్యూటిఫుల్ సెక్సీ ఐ లవ్ యు దివ్య. ఐ విల్ కిల్ యు ఇడియట్. నేను ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వరిని. అబ్బే మీరు ఇన్స్పెక్టర్ గారా? అదేంటండి డ్రెస్ లేకుండా వచ్చారు? రాస్కెల్ ఇది డ్రెస్ లా కనిపించట్లేదా? అబ్బే ఇది డ్రెస్ ఏనండి, డ్రెస్ కాదని ఎవరంటారు? యూనిఫామ్ లో వస్తారు కదా అని. నీ బతుకు యూనిఫామ్ లో రావాలా? యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్. నమస్కారం సార్ ఎస్పీ గారు. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడిని పట్టుకోవడానికి ఇంతమంది పోలీసులా? అదేంటి నా స్టేటస్ ఇంత పెరిగిపోయిందా? అరే 381 ఏంట్రా నువ్వు డ్యూటీలో ఉన్నావా? వెళ్దా పదండి, బాగా ఎండగా ఉంది. లక్స్ పప్ప లంచ్కి వస్తావా? అల్లుడు గారు ఏమిటి మంచి హుషారుగా ఉన్నారు? నేనంతే మావయ్య, నైట్ అంతా కష్టపడి పనిచేశానంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. ఏమై రైట్ చామంతి? కోఆపరేట్ చేసింది ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ బయటికి తెలిస్తే బాగుంటుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చామంతి ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రి అంతా నిద్రపోలేదు అంకుల్. ఒక్కటే దోమ ఎన్నిసార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇవి గారులు.
ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిలో ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదలా? అయ్యో రాజా, నువ్వు పెసరట్టు తినకూడదు. నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి మాకు సాదా దోశ ఆయన ఆమ్లెట్? కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనబడేటట ఆయన కష్టపడరు. ఏ దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టి తగులుతుంది. బాగా తిను రాజా. రాజా అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్ నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను? నువ్వు మూగపోయినవి నా తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3వ గంటకి తెలియడానికి వీల్లేదే. 3వ మనిషికి తెలియాలంటే 3 నెలలు దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళమ్మ అండి? కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డారీగా స్పీడ్ గా ఉన్నావు. పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. పగలు నీ ఫేస్ వస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు. ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేనేమైనా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్ మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.